హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. సూపర్ ఉంటుంది. కొత్తిమీర, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలతో మీకు గ్రీన్ చట్నీ నిమ్మరసంతో మీకు చూపిస్తాను. సూపర్ అదిరిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది పచ్చడి. మా ఇంట్లో కూరగాయలు తెచ్చినప్పుడల్లా ఈ పచ్చడి ఉంటుందండి. ఎందుకంటే కూరగాయలతో పాటుగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు తెస్తూ ఉంటారు కదా. పాతవి ఎంతో కొంత ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి. అవి ఆ బాక్స్లో పెట్టి ఈ బాక్స్లో పెట్టుకునే దానికన్నా ఇలాగ చట్నీ చేసుకున్నాం అనుకోండి, 2 రోజుల్లో తినేస్తాం. అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది అన్నమాట. ఇలా చట్నీ చేసుకుంటే చట్నీ కూడా సూపర్ ఉంటుంది. మంచి ఫ్లేవర్తో ఉంటుంది. పుదీనాకు ఉంటుంది కదా, కరివేపాకు, మంచి గ్రీన్ కలరు, మంచి ఫైబరు, చాలా చాలా హెల్దీ అనమాట. ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్లో సూపర్ టేస్టీగా పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసిందండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర కాడలున్నా పర్వాలేదండి, వేసుకోవచ్చు. మీకు మునగాకు దొడ్లో కనుక ఉంటే కొంచెం మునగాకు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇంకా సూపర్ అనమాట. దోశల్లోకి అయితే సూపర్ ఉంటుందండి. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ. ఇదిగోనండి చట్నీ, గ్రీన్ చట్నీ నిమ్మరసం వేసి మిక్సీలో పట్టుకున్నాను. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపప్పు. ఈ శనగపప్పు క్రిస్పీగా ఉంటుంది. చక్కగా పచ్చళ్ళకు బాగుంటుంది వేగిన తర్వాత. ఆవాలు, జీలకర్ర, తాళింపు వేస్తే సూపర్ ఉంటుందండి పచ్చడి, అద్దరిపోద్ది. మనం వాటర్ వేసుకోకుండా ఉట్టి నిమ్మరసంతోనే మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి పచ్చడి, 4-5 రోజులైనా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందన్నమాట. కరివేపాకు వేసుకుంటాం.
అయిపోయిందండి. చట్నీలో వేసుకున్నాం. సూపర్ ఉంటుందండి చట్నీ.